హలో అండి గంగాధర్ గారు. నమస్తే నమస్తే, బాగున్నారా? ఓ వెరీ నైస్, బాగున్నాం. మా ఉషా టెర్రస్ గార్డెన్ ఛానల్ వ్యూవర్స్ అందరికి మన లక్ష బిల్వార్చిన విశేషాలు చెప్తున్నాము. సో అందులో నేను చెప్తున్నాను అనమాట. చాలా మందిని పిలిచాం. యాక్చువల్గా పిలిస్తే ఒక చుట్టాలు అందరూ వచ్చారు. ఇక్కడ నుంచి విశిష్ట వ్యక్తిగా అతిథిగా మీరు అది అక్కడికి వచ్చారు. మీరు వచ్చినప్పుడు వాళ్ళు అదే నేను ఎప్పుడో 3 నెలల క్రితం మీతో చెప్పాను, ఎలా లక్షపత్రి పూజ ప్లాన్ చేస్తామండి ఊళ్ళో, మీరు మా ఊళ్ళో స్వామిని చూస్తా అన్నారు అని అన్నప్పుడు మీరు అన్నారు చూద్దాంలేండి అన్నారు. సో తర్వాత డేట్ దగ్గరికి వచ్చా 4 రోజుల ముందు కాల్ చేసి మిమ్మల్ని అడిగాను నేను. మీరు అప్పుడు నేను చెప్పినప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఏంటి, వెళ్ళాలా వద్దా, ఆ సందిగ్ధం నుంచి ఎలా బయటకు వచ్చారు మీరు? నాకు నమస్కారం అండి అందరికి. ఉషాస్ గార్డెన్ ప్రేక్షకులకు అందరికి చాలా చాలా అభినందనలు. అండ్ ఈ ఛానల్ ఇంత బాగా నడిపిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను కూడా పిలిచారు ఇవాళ ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి. మీరు పిలిచింది నా భాగ్యం, నా సౌభాగ్యం అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన సోమేశ్వర స్వామి పిలిచారు. అందులో కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్, ఆ చోటు ఎంటర్ అవుతూ ఉంటే కూడా నాకు అంత మంచి ఫీలింగ్ రావడం, నిజంగా ఆ వాతావరణం, ఆ సోమగుండం అంతా నాకు చాలా, ఇది మీరు పిలిచినప్పుడు నాకు తెలీదు ఈ అనుభూతి కలుగుతుందని నేను ఊహించలేదు. అయినా వెళ్ళొద్దామని చెప్పి ఈశ్వరుడు పిలుస్తున్నాడు, మనం వెళ్దామని చెప్పి నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలనేదే నాకు. సరే అని నేను ఒప్పుకొని, అందులో మీరు తీసుకొచ్చారు నన్ను. అందులో నేను అంటే పరమేశ్వరుడు విద్యాశంకర్ అంత బాగా చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్, నాకు నేనేం ఊహించుకున్నానో దానికి 100 రెట్లు నాకు మంచి ఫీలింగ్ వచ్చిందండి. చాలా చాలా ఇప్పుడు మనం అదే. సో మీరు చక్కగా వచ్చారు. ఇట్స్ అంటే లాంగ్ జర్నీ. ఫస్ట్ దాన్ని ఏమంటారు, కార్లో వచ్చారు, 13-14 hours లో డ్రైవ్ చేసుకొచ్చారు. అక్కడంతా లాట్ ఆఫ్ రిలేటివ్స్ అంతా ఉంది. మీరు కూడా యూఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. మీరు కూడా యూ నెవర్ ఫెల్ట్ దట్ ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్, అంటే మన ఇక్కడ ఇళ్లలో అలా ఉండేటట్టు ఉండాలి కాకుండా మేము ఒక కార్యక్రమంగా వచ్చాం, సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరగాలని మీరు కూడా తిరిగారు. మనం ఇప్పుడు శనివారం ఆదివారం ఉన్నాం అక్కడ, సోమవారం మీరు కూడా సోమవారం ఉదయం బయలుదేరి వచ్చారు. ఒక్కో రోజు మనం ఏం జరిగే వాటి గురించి మాట్లాడుకుందాం. శనివారం మామూలుగా ప్రిపరేషన్స్ మార్నింగ్ మీరు కూడా మనం గుడి సోమేశ్వర స్వామిని దర్శించుకుందాం. అందరూ పూజారులందరినీ కూడా ఇన్వైట్ చేసాం. అక్కడ గుళ్ళో ఉన్న అర్చకులందరినీ ఇన్వైట్ చేసాం. అలా వెళ్ళి ఆదిలక్ష్మి గుడిలో మా గ్రామదేవత గుడి కూడా చూపించాను, మీకు చేసుకుని వచ్చారు. అంతా చూసి వెనక్కి వచ్చి చక్కగా మధ్యాహ్నానికి మనం విద్యాశంకర్ కాన్సర్ట్ కి రెడీ అయ్యాం. విద్యాశంకర్ మీరు మామూలుగా ఒక గాయకుడిగా చూశారు, అంటే చూడడం అంటే చిన్నగా క్లిప్పింగ్స్ లేకపోతే పాటలు అలా చూసింది. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ 3 hours కాన్సర్ట్ చూసాక విద్యా కాన్సర్ట్ ఏమనిపించింది మీకు? అందులో అక్కడందరూ లెర్న్డ్ పీపుల్ ఉన్నారు, అంటే మా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఈ మ్యూజిక్ నేర్చుకుని, అలాగే వాయించిన ఇప్పుడు టీజేకే గారు కానీ, మన మాస్టర్ గారు కానీ, అలాగే ఆయన మృదంగిస్టు ఆయన సరస్వతుల హనుమంతరావు గారు కూడా చాలా చక్కగా వాయించారు. 3 గంటల కాన్సర్ట్ సోమేశ్వర స్వామి సన్నిధిలో మేమందరం చాలా వీ ఫెల్ట్ వెరీ గూస్ బంప్స్ అనమాట. ఎలాగంటే పిల్లాడు అక్కడి నుంచి వచ్చి చక్కగా ఇక్కడ మన ఇంట్లో ఉన్న పిల్లవాడు ఇలా స్వామికి అర్చన చేయడం, స్వరసుమార్చన చేయడం మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఆనందం అనిపించింది. మీరు అలా 3 hours ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సర్ట్ చూసాక, విద్యా కాన్సర్ట్ చూసాక ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ నేను ఇంతకు ముందే చెప్పినట్టు అక్కడికి వెళ్ళాక నాకేదో మా ఊరికే వెళ్ళినట్టు నాకు ఒక ఫీలింగ్. అంటే నాకు వేరే వాళ్ళు, అంటే మీ అమ్మ నాన్న ఇద్దరుని చూసినప్పుడు మీ అమ్మగారిని చూస్తే మా అమ్మని చూసినట్టే నాకు ఒకలాగా ఒక ఫీలింగ్. చాలా ఇమోషనల్ గా ఉన్నాను నేను. గాయత్రి విద్య ఇద్దరు నా పిల్లల్లాగే, ఇద్దరు నాకు ఇంకా వేరేగా అనిపించదు. అందరితో సరదాగా కలిసిపోయాను, బాగా తిరిగాను, మీతో వచ్చాను, దేవుడు దర్శనం చేసుకున్నాం, అమ్మవారి దర్శనం చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. తర్వాత సాయంకాలం అందరూ కలిసి ఆ విద్యాశంకర్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కి వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రతి కృతిలోనూ నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయాను. నేను అక్కడ కూర్చొని నన్నే మర్చిపోయాను. చెప్పేవాళ్ళు అనుకోవచ్చు ఏదో అంటున్నాడని, బట్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు ద ప్రూఫ్ లైఫ్స్ ఇన్ ద పుడింగ్ అన్నట్టు. అక్కడ కూర్చున్నప్పుడు
ఆ మహాదేవ శంభో కృతి పాడినప్పుడు అక్కడికే వెళ్ళిపోయాను నేను. అంత బాగుంది అసలు. ఆ 3 గంటలు నేను ఆ చోట నుంచి అసలు కదలలేదు నేను అసలు, అంత బాగుండింది. ఇంకోటి ఏంటంటే అంతకంటే పైనుండే విషయం, ఇది ఈశ్వర ప్రేరణ, ఆ పరమేశ్వర ప్రేరణ. ఆ అబ్బాయి, మన గాయత్రి, తేజ, వీళ్ళందరూ కూడా ఎవరు విసుక్కోకుండా, ఎవరు నానా ఇంత పూజలు చెయ్యాలా, ఇన్ని చెయ్యాలా అన్నట్టు చేయకుండా, చాలా జనరలీ మనం చూస్తుంటాం కదా ఇప్పుడంతా పిల్లలు, మనం ఒక పూట ఏదో ఒక పూజకి పిలిస్తే అయిపోయిందా అని అడుగుతూనే ఉంటారు. బట్ కానీ విసుగు లేదు అసలు. అంత అవును, అంత అంత ప్లెజెంట్ గా ఉన్నారు. దీనికి ప్రేరణ పరమేశ్వరుడు. అదే నేను ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఇందులో నన్ను పిలిచారంటే శాస్త్రి గారు మీకు కోటి అభినందనలు. మీకు ఉషా గారు, అయినా మీ ద్వారా నన్ను పిలిచారు, అందుకనే నేను ఐ విల్ ఫస్ట్ గివ్ మై ఒబ్సిషన్స్ టు యూ అండ్ టు పరమేశ్వరుడు. తప్పకుండా ఇదే అండి నా అనుభూతి. నేను చెప్పుకోలేనంత సంతోషం నాకు. ఆ రోజు రాత్రి మనం అంతా వరల్డ్ కప్ ఫైనల్స్ చూసాం, ఇండియా నెగ్గించాం. దో వీ హ్యాడ్ దిస్ ఎర్లీ మార్నింగ్ థింగ్స్ టు గెట్ రెడీ. మనందరం రాత్రి 12:30 దాకా మ్యాచ్ చూసి ఫుల్ మన విక్టరీ సెలబ్రేషన్స్ అని చూసి. స్పెషాలిటీ ఏంటంటే మన పాతకాలంలో అందరూ కజిన్స్ అందరూ కలిసి ఒక చోట కూర్చొని పరుపులు వేసుకొని అంత చూస్తూ అరుపులు కేకలు వేస్తూ చేస్తున్నాం కదా, అక్కడ అది అన్నమాట. అదొక హైలైట్. అక్కడ కూర్చొని ఆ హ్యాపీనెస్. ఇందులో ఎవ్వరూ నాకు తెలిసిన వాళ్ళు కాదు. ఏదో నేను వాళ్ళకి నేను కొత్త, ఈ బయట మనిషి కదా అనే లేదు. అందరూ కలిసిపోయాం. చాలా బాగుండింది అలాగా. సో అది నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయాం. అంతా 8 గంటలకు అనుకుంటే రెడీ అయ్యాం. మనం ఇక్కడ గాయత్రి హోమాలకి వెళ్ళేటప్పుడు కరెక్ట్ టైం బయలుదేరిపోతాం. మీకు అక్కడ కరెక్ట్ టైం స్టార్ట్ అవుతుంది అలా అనిపించిందా, లేకపోతే కొద్దిగా లేట్లు అవుతాయి అది ఇది అలా అనిపించిందా? 8 గంటలకు కరెక్ట్ గా చెప్పాము, అందరూ 8 గంటలకు కరెక్ట్ గా వచ్చి సంకల్పం జరుగుతుందా అనిపించిందా? ఎలా అనిపించింది మీకు? నేను నిజం చెప్పాలంటే నేను ఎంత ఇన్వాల్వ్ అయిపోయానంటే నేను అసలు టైం చూడలేదండి. అంత సక్రమంగా అతను జరిపించాడు, పరమేశ్వరుడు జరిపించాడు. అందులో ఒక్క భాగం, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఆ పురోహితులు మీ కుటుంబం గురించి, మీ తాతగారి గురించి, మీ నాన్నగారి గురించి, ఆ ఊళ్ళో మీ స్థానం ఏంటి అనే దాని గురించి వాళ్ళ దగ్గర నేర్చుకుని వచ్చిన వాళ్ళు అనే ఆ కృతజ్ఞతలు పెట్టుకుని ఆ సంకల్పం చెప్పించేటప్పుడు మీకు కళ్ళమాట నీళ్ళు వచ్చేది సహజం. అందుకంటే మీ ఫ్యామిలీ. నాకు ఎందుకంటే రావాలి, నాకు ఆ సంతోషం కలిగింది. మిమ్మల్ని అదిగా తీసుకొచ్చింది ఆయన అక్కడికి. అలాగా తాతగారు అంత ఇది చేశారు. ఆయన స్వామి సేవ శివరాత్రికి ఆయన ఇలా బ్యాచ్ల అభిషేకాలు చేయడం అలా ఉండేది కదా ఆయనతోటి. ఆయన మహాన్యాసం అంటే శివరాత్రి నాడు ఒక 10-15 మహాన్యాస పఠనాలు చేసి అభిషేకం చేసి రాత్రి లింగోద్భవ కాలం తర్వాత మహానైవేద్యం అయ్యాక స్వామికి తెల్లవారుజామున ఆయనకి స్వామి కళ్యాణం, లీలా కళ్యాణం మార్నింగ్ జరుగుతుంది అనమాట. మాకు శివరాత్రి అయ్యాక ఎర్లీ మార్నింగ్ 3:34కి జరుగుతుంది అది. అవన్నీ కళ్యాణం జరిపించి వచ్చేవారు ఆయన చేసిన పుణ్యమే. అలాగే ఈ రోజున మేము ఇక్కడ బెంగళూరులో వచ్చి ఇక్కడ గార్డెన్ సిటీలో ఇలాగా ఆయన ఆశీస్సులతో ఉన్నాం. ఆయన చేసిన విధంగానే ఇంకా ఎదరికి వెళ్ళాలని కోరిక అన్నమాట. తప్పకుండా వెళ్తారు, ఇంకా పైకి ఎదుగుతారు. మన పిల్లలందరూ బాగా ఉంటారు. అందులో ఇలాంటి సంకల్పం నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానండి. ఇంత డీటెయిల్ గా సంకల్పం ప్రతిదీ ఒక్కొక్కళ్ళ చేత చేయించి, దాని తప్ప ఒక్కొక్కళ్ళ చేత ముందు వినాయకుడిని పెట్టి వాళ్ళ చేత సంకల్పం చేయించి, వాళ్ళ పేర్లు వాళ్ళన్నీ చేయించి, ఆ డీటెయిల్ ఆఫ్ ద సంకల్పం అర్థమయ్యే వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. నేను ఇప్పుడు ఇందులో చాలా పెద్దదైపోతుంది వీడియో, బట్ కానీ మొత్తం మహాసంకల్పం చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. మామూలు సంకల్పం వేరు, మహాసంకల్పం. ఏ ప్లేసు, ఏ గ్రహంలో ఉన్నాం, ఏ ద్వీపంలో ఉన్నాం, ఏ కల్పాంతరంలో ఉన్నాం, అన్ని ఫుల్ దగ్గర గంట సేపు అయింది సంకల్పానికి మాత్రం. ఇందులో ఎవరిది చాలా ఇంపార్టెంట్ డెడికేటెడ్ రోల్ అంటే పురోహితులది.
వాళ్ళు డబ్బుల కోసం చేయలేదు, వాళ్ళకి అపేక్షే లేదు. వాళ్ళు మనసు నుంచి మన గురువులు మనం నేర్చుకున్న చోట నుంచి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చారు. ఇది వాళ్ళు తిరిగి చేసే సేవ ఆ పెద్దలకి అనే భావనతో చేశారు. ఇది అన్మ్యాచబుల్ అన్నమాట. నాకైతే నేను 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 అసలు నేనుగానే లేనండి అక్కడ, అంత బాగుందండి. నేను ఇది చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు 2 కార్యక్రమాలు. ఉదయం ఏమో ఏకాదశ రుద్రాభిషేకం అంటే మహాన్యాస పఠనం చేసి శరీర శుద్ధి చేసుకుని, నారుద్రం రుద్రమర్చేయత్ అని చెప్పారు మనకి. అలాగే రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించలేడని చెప్పారు. కాబట్టి మన అందరం కూడా రుద్రాంశ సంభూతులై ఆ మహాన్యాసపూర్వకంగా శరీర శుద్ధిని కలిగించుకుని, అది ఆల్మోస్ట్ డీటెయిల్డ్ గా 1.5 hours 2 hours చేశారు. మామూలుగా మేము అభిషేకం చేసుకుంటే సేమ్ అయ్యప్పే చేయిస్తాడు మాకు ఆయన. అంటే అప్పుడు కూడా డీటెయిల్ గా చేస్తారు కదా, ఒకటే చెప్పుకెళ్తారు కాబట్టి స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఒక 1 hour మహాన్యాసం, బయట ఒక 45 minutes అభిషేకం, 1.5 2 hours లో ఏకవార రుద్రాభిషేకం చేయించి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు ఇదేంటి, వాళ్ళిద్దరు ఉన్నారు కదా మంచి ఉద్దండులు. పోలీస్ గారు అంటే ఆయన వారణాసి సేతుమాధవ స్వామి అతని పేరు. ఆయన పేరు నాకన్నా 2 ఏళ్ళు చిన్నవాడు క్లాసులో, కానీ మంచి ఇంటెలిజెంట్ అన్నమాట. మంచి ఇంటెలిజెంట్. ఆయన కూడా అదే చెప్తాడు. ఆయన ఏం చెప్తారంటే, ఇవన్నీ నేర్చుకుని ఎవరో ఇప్పుడు చదువు రాని వాళ్ళు పౌరోహిత్యం ఈ వేదాలు నేర్చుకోవడం కాదు, బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళే నేర్చుకోవాలి ఇది అని చెప్పి ఆయన అంత చాలా మీరు చివరిదాకా చూసుంటారు కదా మన కళ్యాణ కార్యక్రమం దాకా అద్భుతంగా చేశాడు ఆయన. సో పోలీస్ అని చిన్నప్పుడు ఏదో నాటకంలో పోలీస్ రోల్ వేస్తే అప్పటి నుంచి ఆయనకి అది నిక్నేమ్ అనమాట. అందుకని పోలీస్ అనే పిలువబడతారు ఆయన. సో అలాగా మా ఇళ్లలో అన్ని కార్యక్రమాలకి తాతగారు అంటే అంత గౌరవం. తాతగారి దగ్గర నేను ఇవన్నీ నేర్చుకున్నాను అని చెప్పి ఒక కృతజ్ఞతాభావం, గురువు గారి ఫ్యామిలీకి చేయాలని చెప్పి మా ఇంట్లో ప్రతి దానికి వచ్చి ఫుల్ కంప్లీట్ చేసి వెళ్తారనమాట. సో మహాన్యాస పఠనం అయింది. తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం, బయట నమ్మక పఠనం, లోపల అన్ని సూక్తాలు పఠనం. ఈచ్ ఆవృతం తర్వాత మనం పూజ. అక్కడ లోపల మీరు సోమేశ్వర స్వామికి మీకు చెప్పాను నేను, అంటే మనం అమావాస్య నవమలో ఉన్నాం కాబట్టి మీకు తెలుపుగానే ఉంది లింగం. యాక్చువల్గా అమావాస్య దగ్గరికి వెళ్తే గోధుమ వర్ణంలోకి వస్తుంది మా స్వామి. ఆ స్వామికి అలా అభిషేకం చేస్తుంటే మీ ఒక భావాలు, అక్కడ ఉన్న వాతావరణం, ఇంతమంది 15 మంది లోపల ఋత్వికులుండి మనం అందరం చెప్పుకుంటూ, విద్య మీరు నేను అందరం కూడా రుద్ర పఠనం చేస్తూ, వాళ్ళు ఋత్వికులు ఒక 4-5 వాళ్ళ లోపల ఉండి చెప్తూ ఉండడం. మీకు ఎలా అనిపించింది అక్కడ లోపల గర్భగుడిలో అంత అభిషేకం చేస్తుంది? నాకు చెప్పడానికి మాటలు లేవండి. ఎందుకంటే ఇది ఈశ్వర సంకల్పం. ఈశ్వరుడికే మనం చేసిన ఒక ప్రయత్నం. నేను అది చేస్తూ ఉంటే ఆ గర్భగుడిలో ఆ గది 3 వైపులా మూసింది, ఒక వైపు మాత్రం తెరిచింది. అంటే ఎక్కడైనా గానీ ఒక ఎనర్జీ బిల్డ్ అవుతుంది అంటారు. ఇందులో అక్కడ ఉన్న అందరూ బ్రాహ్మణులు అందరి మనసులో ఒక సద్భావన, ఒక భక్తి, ఒక ప్రార్థన, అంటే పాజిటివ్. ఇంత పాజిటివ్, నాకు మంచిది చెయ్యి, నాకు మంచిది చెయ్యి, నాకు మంచిది చెయ్యి అని అడుగుతుంటే కూడా ఆ మంచి అనే శబ్దం ఉంది కదా, ఆ మంచి అనే శబ్దం అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడ పొంగిపోతోంది పాలలాగా. అప్పుడు మనం పొంగిపోతుంటే ఈశ్వరుడు పొంగకుండా ఉంటాడా? ఫుల్ గా పొంగిపోతున్నాడు. ఆ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేయడానికి అక్కడ ఉంటే గానీ మనకు తెలియదు, అంత ఎనర్జీ అన్నమాట. అందులో అందరూ రుద్రం పఠనం చేస్తూ ఆ ఘనం, ఆ సౌండ్, వైబ్ అంటాం కదా ఇంగ్లీష్ లో, ఆ వైబ్ ఈ మాటల్లో చెప్పలేము. మళ్ళీ ఇంకోసారి ఎక్స్పీరియన్స్ చేస్తాను, అతను ఎప్పుడు అనుగ్రహిస్తాడో చూద్దాం. ఇంకా ఆయన అదే అంటాను, అంటుంటే నేను అంటాను, నానా మనం ప్రతి ఆడ చేయొచ్చు కదా ఇది. అంటే వన్స్ వి కండక్టెడ్ దిస్, వాళ్ళకు కూడా ఏంటంటే ఇట్స్ నాట్ జాగ్రత్తగా, అంటే ఆయన అనుగ్రహం ఉంటే జాగ్రత్తగా 1 రోజు 2 రోజులు కార్యక్రమం ముందు ప్లాన్ చేసి చేసేసుకోగలం. సో చెయ్యొచ్చు అన్న ఇది కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. చూద్దాం ఆయన అనుగ్రహం ఎలా ఉందో. అలాగే అది బిల్వార్చన. ఇప్పుడు ఆ విధంగా అభిషేకం చేసాం మనం ఉదయం మార్నింగ్ సెషన్ 11 ఆవృతాల అభిషేకం స్వామికి సుగంధ ద్రవ్యాలతో, అక్కడ పర్మిట్ చేసిన ద్రవ్యాలతో. ఇప్పుడు నేను అందరూ కూడా చెప్పాను, స్వామివారికి అది ఫిజికల్ రూపం మీద ఈ కొబ్బరి నీళ్ళు కెమికల్స్ వేసేస్తుంటే
ఆబ్వియస్ గా రియాక్షన్ ఉంటుంది. అందువల్ల దాన్ని ఆపడం కోసం ఇప్పుడున్న మా తాతగారు అయినవారు అప్పట్లో మేము అభిషేకం చేసేస్తుంటే ఇవన్నీ పోసేస్తుంటే ఒరే స్వామిని కాపాడండి రా అవన్నీ పోయికండి రా అంటూ ఉండేవారు ఆయన. నిజంగా పీపుల్ రియలైజ్డ్ ఇట్ నౌ. అందుకని ఇప్పుడు దానికి ఒక సువర్ణ టాపింగ్ అంతా పెట్టి దాని మీద పోయిస్తారు సో దట్ మినిమైజ్డ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే దే ఆల్వేస్ ఇప్పుడు ఈ పర్మిటెడ్ ద్రవ్యాలు మాత్రమే చేస్తున్నారు. వాటిలోనే మనం బోల్డ్ సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేసి చేసాం. చాలా చక్కగా పూర్తి చేసుకున్నాం ఉదయం. అదంతా తర్వాత మా ఆఫ్టర్నూన్ సెషన్ 1,00,000 బిల్వాలు తీసుకొచ్చారు. మనం ఈ అభిషేకం చేస్తున్నప్పుడే వాళ్ళు రెడీ చేశారు. మన స్త్రీలందరూ, లేడీస్, పిల్లలు అందరూ కూడా దాన్ని బిల్వాలు రెడీ చేసి పెట్టారు. అది మనం ఆల్మోస్ట్ 25 మంది చేసాం కాబట్టి 4 ఆవృతాలు 4 శాస్త్రాలు పఠించారు. లోపల పాటలు, లోపల భజనలు, విద్యాశంకర్ పాటలు, తర్వాత అందరం భజనలు, మీరు బోల్ తెగపాడేశారు. సో అక్కడ అనుభూతి ఏంటి, బిల్వార్చన వేరే కదా. ఇది రుద్ర పఠనం తర్వాత ఈ బిల్వ దళాలతో స్వామికి ఆయనకి చాలా ప్రీతి, ఆయనకి బిల్వ దళాలు. అటువంటిది మనం 1,00,000 అంటే అపరిమితంగా పరిమితి లేకుండా చేసామని చెప్పడానికి చేసాం. అది సంకేతం. అటువంటి చేసిన చోట వైబ్స్ ఎలా ఉన్నాయి మనకంటే నిజంగా వి ఆల్ ఫెల్ట్. అందులో ఆ చిన్న వీడియోస్ అవి చూస్తుంటే క్లిప్స్ నేను తర్వాత బయట వీఆర్ ఆల్ సో హ్యాపీ, వీఆర్ ఆల్ సో ఎంజాయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద డివైన్ ప్రెజెన్స్, ఇన్ ద పాజిటివ్ ఎనర్జీ ఆఫ్ గాడ్ అనిపించింది నాకు. అలా ఉంది. సో ఫస్ట్ మీరు ఆ సుగంధ ద్రవ్యాలని తక్కువ వాడాలని చెప్పిన దానికి నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే నేను చెప్తాను మీ అందరికి. ఈ లింగం సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠ చేసిన లింగం అని చెప్పారు. నాకు ఎప్పుడు అది నాకు రియలైజ్ అయ్యానంటే అది ఆ తెల్ల రాతి లింగం. ఓకే, ఆ ప్రాంతంలో ఎక్కడ దొరకని రాయి, నేను ఎక్కడ చూడని రాయి. ఆ రాయి అంటున్నాను, క్షమించాలి పరమేశ్వరుడు, ఫర్ ద సేక్ ఆఫ్ యూజ్ ఆఫ్ వర్డ్స్. అది నాకు అందులో ఉన్న కార్టర్స్ అంతా చూస్తే అది చంద్రుడి నుంచి వచ్చిన రాయి లాగే అనిపించింది. అదే నిజం కాబోదు. అది నాకు ఫస్ట్ ఫీలింగ్. అది ముట్టుకున్నప్పుడు, ఆ పరమేశ్వరుడిని ముట్టుకున్నప్పుడు ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది. అది నాకు మాత్రమే తెలుసు. నేను ఎంత చెప్పినా అది ఎలా నేను ప్రూవ్ చేయలేను. అది సరేనా, ఇట్ ఈస్ బియాండ్ ప్రూఫ్. సో యాజ్ ఫార్ as ద లింగం ఈస్ కన్సర్న్డ్, the lingam is divine. It cannot be found anywhere. And ఈ లింగం చాలా 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 పవిత్రమైన లింగం అని నేను అక్కడే నాకు రియలైజ్ చేశాను. నేను ఎంత వాడినండి ఇవన్నీ చెప్పడానికి. నేను చదువుకున్నానా, అవన్నీ వేదాలు చదువుకోలేదు, పండితుడిని కాదు. యాజ్ అ నార్మల్ పర్సనే ఈశ్వరుడు ఇంత ఇచ్చాడంటే నాలెడ్జ్, ఇంకా చదువుకున్న వాళ్ళకి ఎంత, ఇంకా అది యాజ్ ఫార్ as ద లింగం ఇస్ కన్సర్న్డ్. ఇప్పుడు ఈ బిల్వార్చనకు వస్తే ఫస్ట్ ఎవరెవరు ఆడవాళ్ళందరూ ముట్టుకొని ఆ ఇదన్నీ చేశారో వాళ్ళు మనకి అందించారు. ఇవి శక్తి అందించారు. తమిళ్లో శక్తి ఇల్లామల్ శివన్ ఇల్లై అంటారు. అలాగా శక్తి, వాళ్ళందరూ శక్తి మనకి శక్తి పొందించారు. సో అందరికి పార్టిసిపేట్ చేశారు అనే దానికి నేను అంటున్నాను. అది అంత వాళ్ళందరూ కూర్చొని అంత శ్రద్ధతో భక్తితో అవన్నీ ఇది చేస్తూ తర్వాత మనకు లోపలికి అందించిన తర్వాత పండితులు వాళ్ళు కూడా మనతో కోఆపరేట్ చేసి ఎవరు విసుక్కోకుండా అలా చేయకండి, ఇలా చేయకండి, ఇది ముట్టుకోండి, అది ముట్టుకోకండి అనకుండా అందరూ సరిగ్గా ఎంతమంది ఉన్నా గానీ అందరినీ ఒక్కొక్క లైన్ లో పంపిస్తూ మనం లోపల కూర్చొని ఆ భజనలు చేస్తూ, అంటే ఆ పొద్దున రుద్రాభిషేకం చేసేటప్పుడు ఎనర్జీ అంటే దానికి 11 రెట్లు ఎక్కువ ఎనర్జీ దీంట్లో. 11 అంటున్నాను ఎందుకంటే ఏకాదశం అని. బట్ కానీ ఆ లోపల ఎనర్జీ అయితే ఇంకోటి ఏంటంటే ఆ బిల్వాలు దేవుడి పైన అర్చన చేస్తూ ఉంటే ఆయన అందుకున్నాడు. మనం ఇలా విసిరితే ఆయన పైన వేసుకున్నట్టు అందుకున్నాడు. అది ఏంట్రో బాబు, ఇది మనం వేస్తే ఆయన తీసుకుంటున్నాడు ఏంటి, మనకి ఏదో బాల్ ఆడుతున్నట్టు, క్యాచ్ తీసుకుంటున్నట్టు. అంటే అంత మంచి భావన. అంత తక్కువ చోట్లో అందరూ ఇలా కూర్చుని ఎవరికి మోకాళ్ళ నొప్పి లేదు, ఏమీ లేదు, శుభ్రంగా చేసుకుంటున్నాం. ఎవరికి నీళ్లు తాగాలనే దాహం లేదు, ఉచ్చపోయాలనేది లేదు, ఏమీ లేదు. అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు భజనలు, అరుపులు, కేకలు, అర్చనలు ఇవే. ఇది అంత బాగుండింది. చాలా చాలా అసలు ఆ అనుభూతి
వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ విల్ నో. బట్ కానీ అందరికి దేవుడు ఇది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే స్వామివారు అది 2 అయ్యాయి. తర్వాత లక్ష కుంకుమార్చన జరిగింది, లేడీస్ అంతా చేశారు. తర్వాత రుద్రహోమం చేసాం, అటు పక్కన రుద్రహోమంలో రుద్రాధ్యాయంతో పాటు రుద్ర స్వాహాకారాలతోటి నామక చమకాల స్వాహాకారాలు, తర్వాత పురుషోక్తం అన్ని కూడా చేశారు వాళ్ళు. దాంతో పూర్ణాహుతి అంతా పూర్తి చేసి అక్కడికి ఒక కార్యక్రమం, అక్కడికి ఇవన్నీ అయ్యాయి. తర్వాత సాయంత్రం ఏమో కళ్యాణం 3 జంటలు 3 తరాలు, నాన్నగారు అమ్మ మా తరం. ఆవిడికి అందాలని చెప్పి నేను ఎంతో నాకు అయినంత సేవ నేను చేశాను. ఈయన ఎలా చేశారంటే మీరు నమ్మరండి, గంటలు ఇలా పట్టుకుని చూపించారు అందరూ. నమ్మరు అయితే ఆయన బాబు. నాకు వేరే ఇంకా ఏమీ లేదు, అందరికి అందాలనేది అదొకటే భావన, ఇంకేం లేదండి. చాలా అద్భుతం. అంటే మనం కవరేజ్ అది కూడా బాగా వచ్చింది. యాక్చువల్ వీడియోస్ చూసాను నేను తర్వాత. అంటే వీల్ ఎవర్ బాదర్డ్ హౌ ఇట్ ఈస్ కమింగ్. అట్లీస్ట్ నేను చెప్పాను, నువ్వు నన్ను అడక్కో, వేరే వాళ్ళైనా అడిగి చేయించుకో, ఎందుకంటే నేను అక్కడ దాంట్లో లీనమైపోయి చేస్తూ ఉంటాను. అంటే ఆయన కూడా ఎవరినో ఒకరిని అందించారు అలాగా. మీరు లేకపోతే మా చెల్లెలు, మా తమ్ముడు కూతురు అది విజ్ఞాతి మొత్తం కాన్సర్ట్స్ ఫుల్ మొత్తం రికార్డ్ చేసి అవన్నీ పట్టుకొచ్చి పెట్టింది. అంటే వన్ ఈజ్ ఫర్ అవర్ మెమరీ, అదర్ వన్ ఈజ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ హర్ టు రీచ్ అండ్ సీ. పిల్లల గురించి చెప్పాలండి నేను. పిల్లలు అందరూ, సందీప్ గాని విజ్ఞాతి గాని, వీళ్ళిద్దరు విద్య అందరూ నన్ను బాబాయ్ లానే చూస్తున్నారు. ఇంకెవరు వేరేగా కాదు, ఎవరు వాళ్ళ బాబాయ్ విజయ్ కుమార్ ఎలా చూస్తున్నారో అలాగే నన్ను కూడా అందరూ ఆదరించారు. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు మనం స్వామిని అదే ప్రార్థిస్తాను నేను. అలా మన పరమాచార్య చెప్పింది ముందుకు తీసుకెళ్తే వీళ్ళ పిల్లలు అది మనం చూస్తుండగా, మన తల్లిదండ్రులు అది చేస్తున్నా చూస్తే వాళ్ళకు కూడా ఓహో ఇలా చేస్తే మనకు బాగుంటుంది అనమాట అని ఒక ఇది పడితే వాళ్ళకి తప్పకుండా చేస్తారండి. గురుగారు సామ్వేదం వారు, జాగంటి వారు అదే చెప్తారు. ఏమంటారంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ మనస్సు మనం ఏం చెప్తే అది వింటుంది. ది మిస్టేక్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇఫ్ యూ డోంట్ సే దట్ యూ హ్యావ్ టు డూ దిస్ వే బాయ్స్, వాళ్ళకి అది అందులోనే లేదు కదా. వాళ్ళకి చెప్పకుండా నువ్వు వాళ్ళు చేయట్లేదు అనుకోవడం తప్ప అంటారు. అందువల్ల మనం చేస్తూ వాళ్ళకి చూపించి ఎగ్జాంపుల్ అంటే పరమేశ్వరుడు మనకి అవకాశం ఇచ్చి మనం చేస్తూ వాళ్ళకు కూడా చూపించే అవకాశం ఇచ్చి ఇదైన కార్యక్రమాలు చేస్తూ మనం ఇంకా ముందుకు తీసుకెళ్తూ, మీరు కూడా సోమేశ్వర స్వామికి ఇలా ఎప్పుడు బెంగళూరులో భీమవరంలో జరిగిన మీరు కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఎప్పుడు ఆయన అనుగ్రహాన్ని మీరు కూడా పాత్రలు కావాలని, అలాగే మన స్నేహితులందరూ చూద్దాం. మరి ఇప్పుడు ఇదంతా ఇది ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన మీరు మనం అలాగే ఇక్కడ మన స్నేహితులు మా షణ్ముఖ సత్సంగంలో కానీ ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చెప్తే తెలియదు. ఒక ఏడాదిలో తర్వాత చెయ్యొచ్చు. ఆయన అనుగ్రహం ఎలా ఉందో ఆయన ఎప్పుడు చెప్తే మళ్ళీ ఆయన ప్రేరణ ఇస్తే అప్పుడు ఇచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి అంతే. చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఐ థాట్ అంటే వచ్చేసాక మేము ముగ్గురం తప్పించి ఇంక ఇక్కడ పూజ చూసిన వాళ్ళు మీరు విద్యా గాయత్రి కూడా వెళ్ళిపోయారు బెంగళూరు. అందుకని మీతో ఈ మాట్లాడి చక్కగా ఒకసారి అందరితో షేర్ చేసుకుందామని. నాకు షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. నాకైతే ఎంత చెప్పినా వీళ్ళు ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంది. ఇంకా నేను ఎన్ని వీడియోస్ చేస్తానో కూడా తెలియదు దీని మీద. అంత హ్యాపీగా ఉంది నాకైతే. నాకు ఈ అవకాశం అందుకు ఒకటి ఆయన కల్పించారు, ఆయన మీ ద్వారా ఆయన కల్పించారు. మీకిద్దరికి నా కృతజ్ఞతలు. చూస్తూ ఉండండి ఉషారాణి టెర్రస్ గార్డెన్ ఛానల్. త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం నమః శివాయ.